షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, అనుదినము కృపావాక్యము ద్వారా మరి పరమ తండ్రి యొక్క సన్నిధి కాంతి మీపైన మీ కుటుంబాలపైన ప్రసరింపజేసి ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. శ్రేష్టమైన మాటల చేత మీరు బలపరచబడుతూ ఉన్నారు. దీని వెనకాల ప్రయాసపడుతున్న యవ్వనస్తులను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు షేర్ చేయడం వలన, స్టేటస్ పెట్టుకోవడం వలన. కాబట్టి మీరు మీ కుటుంబాలు ఆయన సన్నిధి నుంచి వర్ధిల్లుదురుగాక. ఇది నా కృపావాక్యం. చూసుకుందాము పరిశుద్ధులారా. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించెదను. అక్కడ ఒక ప్రవక్తను, ఒక దైవజనుణ్ణి ఇజ్రాయెల్ రాజు యొద్దకు పంపించి, అయ్యా ఇజ్రాయెల్ రాజా, సిరియనులు అనుకుంటున్నారు వారి అయిన ఎలోహిమైన యెహోవా కొండలకు మాత్రమే దేవుడు, కొండలలోనే ఆయన జయము వారికి ఇస్తాడు, లోయలలో ఆయన జయము ఇవ్వడు అని అనుకుంటున్నారు. కానీ లోయలలో సైతము మీకు జయముని ఇవ్వగలనని రుజువుపరచుకోవడానికి కొరకు మీరు యుద్ధానికి సిద్ధపడండి. సిరియన్లతో మీరు 7 రోజులు గుడారాలలో నివసించండి, గుడారాలు వేసుకొని అక్కడ ఉండండి, ఎదురు చూడండి. 7వ దినమున మీరు వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి. ఒకే ఒక్క దినమున 1,00,000 మంది వారు కూలిపోతారు, వారి సైన్య సమూహం అంతా కూలిపోతారు. అనగా బిడ్డలారా, ఆ సృష్టికర్త, ఆ పరలోకపు తండ్రి ఆయన దేనిలోనైనా సముద్రములోనే యుద్ధము చేసి ఐగుప్తులను సముద్రములో వారిని లయం చేశాడు, కొండలలో యుద్ధము చేసి సిరియన్లను లయం చేశాడు, లోయలలో యుద్ధము చేసి, అనగా యుద్ధము యెహోవాది, యుద్ధశూరుడు. అదేవిధంగా బిడ్డలారా, నీ పక్షమున కూడా, నీ కుటుంబం పక్షమున కూడా అపవాదితో యుద్ధము చేస్తుంది నజరేయుడైన యెహోవా మెస్సీయ. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, నీ పక్షమున వ్యాజ్యం ఆడువాడు, నీ పక్షమున యుద్ధము చేయువాడు, నిన్ను స్వస్థపరచువాడైన నజరేయుడైన యెహోవా మెస్సీయ. ఆయన తన దూతలను పంపించి నిన్ను స్వస్థపరుస్తాడు. తన దూతలను, తన సముఖంలోని మహాదూతలను పంపించి నీకు విడుదలనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిజముగా ఈ భూలోకంలో ఆయన నిజమైన ఎలోహిమని, ఆయననే రారాజని, ఆయననే యుద్ధశూరుడు అని, యుద్ధము యెహోవాదని సర్వ భూప్రపంచంలోని జనులందరూ నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి తెలుసుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, మా పితరులకు మీరు వాగ్దానం ఇచ్చారు. మీరు కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలలో కూడా మీరు దేవుడని, ఎలోహిమని రుజువుపరుచుకున్నారు. సిరియన్లను ఒకే ఒక్క దినమున 1,00,000 మంది చంపి ఇజ్రాయెల్ ప్రజలకు జయమునిచ్చిన తండ్రి, మాకు కూడా అపవాదు నుంచి జయమునిచ్చేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.